హలో హాయ్ అండి, వెల్కమ్ టు శివగంగా టారోట్. ఎట్లున్నారు? మంచిగా మరి. నేనైతే కొంచెం నెగిటివ్ ఎనర్జీ వచ్చి చాలా రోజులు అవుతుంది. ఫీవర్ వచ్చింది, హెల్త్ బాగాలేదు, అందుకోసం అని చెప్పేసి వీడియోలు చేయలేదు. చాలామంది కాల్స్ చేసి మెసేజ్ చేసి ఎందుకు వీడియో చేయట్లేదు అని అడుగుతున్నారు. కొంచెం హెల్త్ అలా క్యూర్ అయిందంతే. కొంచెం క్యూర్ కాగానే మళ్ళీ వీడియో చేద్దామని ముందుకు వచ్చాను. ఓకేనా? ఎట్లున్నారు అవ్వలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? మరి అంత మంచిదేనా? సరే అక్క, ముచ్చటెందుకు, లేట్ ఎందుకు, ఇక ఎప్పుడు సోదే పెడతావా అని మాత్రం అనకుర్రి. ఇక ఎట్లనే అనుకోరి, ఎట్లనే అనుకోరి. మీరు ఎట్లా అనుకున్నా నాకు సంబంధం లేదు, కానీ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోరు. ఇక మీకు ఈ వీడియోలో శివగంగా టారో, మై నేమ్ ఇస్ స్నేహ పటేల్. ఓకే, శివగంగా టారోలో మీకు 30 or 40% రిజల్ట్ అయిందనుకో, ఈ వీడియో మీదని తీసుకోండి, లేదంటే లేదండి. నేనేం బలవంతం పెట్టట్లేదు. ఓకేనా? మీకు అవసరమైతే అక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్పే చేయండి. చేసి పర్సనల్ రీడింగ్ కావాలంటే తీసుకొని 1 క్వశ్చన్కి కూడా 111 అమౌంట్ తీసుకుంటాను. ఫుల్ రీడింగ్ అయితే వేరే పేమెంట్ ఉంటుందండి. ఓకేనా అండి? మీ ఇష్టం, మరి యువర్ విష్. ఎవరు ఎలా తీసుకుంటారో అలాగే తీసుకోండి. ఓకేనా? ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు. ప్రతి ఒక్కరూ జనరల్గా తీసుకుంటేనే బాగుంటుంది. పర్సనల్గా తీసుకుంటే మాత్రం అది మీకు వర్తించకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క వారి జీవితంలో అన్ని జీవితాలు ఒకేలాగా ఉండవు. మన నీడ మనకే ఒకేలాగా ఉండదు. మనము ఫస్ట్ ముందుగా ఏదైనా సరే కానీ కీడేంచి మేలించమన్నారు పెద్దలు. ఫస్ట్ ఏదైనా సరే పాజిటివ్గా థింక్ చేయండి. చెడులో మంచిని వెతకండి, చెడు మాట్లాడకండి, చెడు చూడకండి. ఓకేనా? అన్నీ మంచి పనులు చేయడానికి మంచి విశాలమైన నిర్మలమైన మనస్తత్వంతో ముందుకెళ్ళండి. మీ పార్ట్నర్ అంటే మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒక 3 times అనుకోండి. వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఇది మీదే అని అనుకోండి. ఓకేనా? అనుకొని ఈ వీడియో కంటిన్యూగా చూడండి. చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకేనా? సరే, మరి లేట్ ఎందుకు, ఇంకా పరమశివయ్య ఆశీస్సులు మీ అందరికి ఉండాలి. ఎప్పుడైనా శివయ్య పేరే ముందు తీస్తాయి, ఈరోజు తీయలేనని అనుకుంటారా? అట్లేం ఫికర్ పడద్దు. ఆ పరమశివయ్య, ఆ భోలాశంకరుడు ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయి. ఓకేనా? అందరూ ఖచ్చితంగా ఈ వీడియో కంప్లీట్గా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా? సరే, నేను కార్డ్స్ అయితే షఫల్ చేయడం జరిగింది. ఓకే, కంటెంట్ ఏందో చెప్తా వినండి. మీ లైఫ్లో ఊహించని మలుపులు ఎందుకు జరిగింది, ఓకేనా, అని తెలుసుకున్న తర్వాత మీలో మీ పార్ట్నర్ గురించి ఆశ్చర్యం. ఓకేనా? అదే అండి, చూసిన వారు లక్కీ పర్సన్. ఓకే, మరి ఇంకా లేట్ ఎందుకు, ఇక మరి మనం షఫల్ చేసిన కార్డులను తీద్దాం. ఆ పరమశివయ్య, ఆ శివలీలు ఎట్లుంటాయి, విచిత్రంగా ఉంటాయి. భోలాశంకరుడు తెలుసా మీకు? ఎందుకు భోలాశంకరుడు అంటే, ఇగో మంచి వాళ్ళకు కోరికలు ఇస్తాడు, చెడ్డ వాళ్ళకు కోరికలు ఇస్తారు. ఎందుకంటే శివుడు భోలాశంకరుడు అని ఎందుకు వచ్చిందంటే, ఇగో అంతే, ఇక భక్తితోటి కొలిస్తే చాలు, ఇక ఏదైనా ఇచ్చేస్తాడు అంతే. మీరు కూడా గట్టినే కోరుకోండి. ఇక మీరు ఎట్లా కొన్నా మీకు నచ్చినట్టు ఆ శివయ్యని ప్రార్థించండి, ఖచ్చితంగా డెఫినెట్గా జరుగుతుంది. గుర్తుపెట్టుకోరు. ఓకేనా? ఇది మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. అదర్ రిలేషన్షిప్ ఎవరికైనా కావచ్చు, వీడియోస్ కావచ్చు, విడాకులు తీసుకున్న వారికి కావచ్చు, లేదంటే విడాకులు తీసుకొని వేరే వేరే మ్యారేజ్ చేసుకున్న వారికి వర్తిస్తుంది. సపరేషన్లో ఉన్నవారికి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వారికి. ఓకేనా? వీడియోస్గా ఉన్నప్పుడు ఒంటరి మహిళలుగా ఉండాలంటే వాళ్ళకు తోడు కావాలి. కాబట్టి ఏదో ఒక అదర్ రిలేషన్షిప్లో ఉంటారండి. అలాంటి అదర్ రిలేషన్షిప్లో ఉన్న వారికి అందరికీ ఖచ్చితంగా వర్తిస్తుంది. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీ ఇదే అదర్ రిలేషన్షిప్ అంటే మీకు అన్నీ తెలుసే కదా. ఒకే ఫ్యామిలీలో ఉంటూ ఒకే మొహాలు చూసుకుంటూ ఎడమొహం పెడమొహం పెట్టుకుంటూ ఇద్దరు గొడవలు పడుతూ తమకు తామే ఉంటారండి. కొంతమంది ఫ్యామిలీస్లలో లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, అరేంజ్ మ్యారేజ్ ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ కలిసే ఉంటారు. ఓకేనా అండి? సరే, బోటమ్ ఆఫ్ ద డెక్ అయితే తీస్తా అండి. నేను 3-4 రోజుల నుంచి వీడియో తీయలే కదా. జర మీకు ఏమన్నా ఇట్లా తప్పులుగా అనిపిస్తే మాత్రం కామెంట్లో పెట్టుర్రి. ఇంకోటి మర్చిపోకూరి సుమా, ఏందంటే ఇగో మీ పేరు, మీ ఊరు పేరు కామెంట్లో పెట్టండి. ఫస్ట్ చిట్టి వచ్చిన వాళ్ళకి ఫ్రీ,
నెక్స్ట్ ఎంతమంది నేమ్స్ వస్తే అంతమందికి 100లో 25% అమౌంట్ తీసుకుంటాను. ఓకేనా? మరి బొటమ్ ఆఫ్ ద డెక్ ఏందో చూద్దామా మరి. ఓకే, ఇక బొటమ్ ఆఫ్ ద డెక్ అయితే ఇది వచ్చింది. ఓకే సరే. అబ్బో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు త్వరలో కలవబోతున్నారు. ఓకేనా? చాలా హ్యాపీగా ఉంది. మనీ మైండెడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రపోజల్ ఉంది, చాలా చాలా ఎంజాయ్మెంట్లో ఉన్నారు. మీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వారు, మీ మనసులో ఎవరైతే ఉన్నారో వారి గురించి, మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారు మీ గురించి రావాలని అనుకుంటున్నారు, తపన పడుతున్నారు, పరితీపిస్తున్నారు. కానీ వద్దాము అనుకుంటే కొంచెం రాలేని పరిస్థితులలో ఉన్నారు. చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు, ఇప్పుడు ఇంకా కష్టపడుతున్నారు. వాళ్ళకి అసలు నిజంగా నిద్రాహారాలు అసలు ఏమీ లేకుండా మీకోసము, మీ కుటుంబం కోసం, అసలు ఎవ్రీథింగ్ ఏదైనా అనుకోండి, సెపరేషన్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, అన్నీ ఉన్నారు, బాగా ఆలోచిస్తున్నారు, బర్డన్ ఫేస్ చేస్తున్నారు, పేషెన్స్గా ఉంటున్నారు, స్ట్రెంత్ కూడా కొట్టుకుంటున్నారు, చాలా చాలా ఆలోచిస్తున్నారండి. ఓకేనా? మీకోసమే చాలా చాలా 100 రేట్లుగా ప్రతి క్షణం. అసలు నిజంగా చెప్తున్నా, ఎవరైనా మీ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న వాళ్ళు, మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. ఆడవారు చూస్తే మగవారికి వర్తిస్తుంది, మగవారు చూస్తే ఆడవారికి వర్తిస్తుంది. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒకవేళ మీ హస్బెండ్ ఉన్నారనుకోండి, మీతో మంచిగా ఉంటూ కూడా అదర్ రిలేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అలా అదర్ రిలేషన్స్ పెట్టుకుంటే వారు పెట్టుకున్న వారైతే చూసేవారు మీరైతే ఆ రిలేషన్షిప్ అనేది మీకు వర్తిస్తుందండి. మీరు గుర్తుపెట్టుకోరు. అర్థమవుతుందా? లేకపోతే మీరే లేడీస్ కావచ్చు, మగవాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. ఇట్లనే ఇక ఏదో ఒక తోడు కోసం కోరుకుంటారు. ఆ రిలేషన్షిప్ అనుకోండి, అది కూడా గంతే అండి. అదొక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనుకోండి. ఓకేనా? గట్లాంటి వాళ్ళు అయితే గిడ మనకు మస్తుగా అనిపిస్తారు. ఎందుకంటే పెళ్ళి చేసుకొని మంచిగా ఒకే ఫ్యామిలీలో ఉంటూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరికి అదర్ రిలేషన్షిప్ అయితే ఖచ్చితంగా నడిపిస్తున్నారు. తెలియకుండా మేనేజ్ చేసుకుంటున్నారు, తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నారు, చాలా చేస్తున్నారు. కానీ బయట పడే రోజు అంటూ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? పడద్దు అనుకుంటూ చాలా మెడిటేషన్ అయితే చేస్తున్నారు. ఇక మిమ్మల్ని అయితే, ఫ్యామిలీలో ఉన్న మిమ్మల్ని అయితే, నువ్వు నా ఏంజల్, నువ్వు నా సోల్మేట్, నువ్వు నాకు ఏంటంటే ఒక మిస్ ఇండియా అని పొగుడుతున్నారు. ఇంకా ఏంటంటే రాజు కావచ్చు అంటే రాణిలాగా చూసుకోవాలనుకుంటున్నారు. మగవారైతేనేమో ఒక రాజులాగా, ఒక ఇట్లా ఒక హీరోలాగా ఎన్నో రకాలుగా ఫీల్ అవుతున్నారు. ఒక ఆడవారైతే ఇట్లా ఫీల్ అవుతున్నారు. ఇదంతా నిజం అనుకుంటున్నారు? కాదు, నటిస్తున్నారు. ఇదంతా నటన. ఒక నటన అనే ఒక 3 అక్షరాలలో 100 ఏళ్ళ జీవితం అనేది గడుపుతున్నారు. నటన అనే 3 అక్షరాలలో 100 ఇప్పుడు మీకు ఎట్లాగో మీకు జీవితాంతం ఇంట్లో కార్మిక బంధం కూడా ఉంటుందండి. ఓకేనా? జీవితాంతం మిమ్మల్ని అబద్ధాల పుట్టలో ఇన్ని రోజులు ముంచి తెరపైకి వచ్చిన ఈ నిజాన్ని కప్పిపుచ్చి ఇంకా మూవ్ ఆన్ అవుతారా కారా చూద్దాం. మరి అదే సిచ్యువేషన్లో మళ్ళీ ముందుకెళ్తారా, లేదంటే మళ్ళీ రియలైజేషన్ అయ్యి పశ్చాత్తాపం గురై మనకెందుకులే అని చెప్పేసి, మాకున్న వారితో ఓకే తెలిసిపోయింది కదా అని చెప్పేసి సైలెంట్గా ఊరుకుంటారా చూద్దాం మరి. ఓకేనా? సరే, స్టార్ వెలుగు వచ్చింది. మంచి రోజులు అయితే వస్తాయండి. మీ పర్సన్కి అయితే మంచి రోజులు వస్తాయి, మీకు కూడా వస్తాయి. ఓకేనా? వేరే వాళ్ళకైతే ప్రపోజల్ అయితే మళ్ళీ ఉంది. అంటే ఇంతగా ఏమంటారు చూడు, ఇగో ఎంత తిన్నా కానీ దూడకు ఎంత గడ్డి వేసినా ఇంకా ఆకలిస్తుందంట. ఆ దూడ లాంటి పర్సన్ మీ మనిషి. ఓకేనా? ఎంత తిన్నా, ఎంతమంది ఇట్లా ప్రపోజ్ చేసినా కూడా ఫిజికల్గా మీట్ కావడం కూడా జరిగింది. కొంతమంది లైఫ్లో ఫ్యామిలీస్లలో ఎక్కువ మంది మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. నేను ఆల్ఫాబెట్ సేజ్ కూడా చూస్తాను, ఎక్కువ ఎవరి నేమ్స్ వస్తాయో కూడా చూపిస్తాను, ఎక్కువ ఏ రాష్ట్రాల వారు ఉన్నారో కూడా చెప్తాను. ఓకేనా? ప్రపోజ్ అయితే చేయడం జరిగింది. చూడండి, ఇగో ప్రపోజ్ చేయడం కోసం గుర్రం మీద మరీ పరిగెడుతున్నారు. నేను ఇంతకుముందే చెప్పానా కర్మబంధం అనేది ఉందని. కర్మబంధం మీతో ఉందండి, మీతో కర్మబంధం ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఆడవాళ్ళు అయితేనేమో మగవాళ్ళని వాడుకుంటారు. ఇట్లనే వాడుకొని సంసారాలు ఖరాబ్ చేస్తూ, సంసారాలు కుళ్ళగొడుతూ, ఎంజాయ్లు చేస్తూ అంటే నిజంగా ఆడవారు కూడా మరి ఒక భార్య ఉంది, ఒక భర్తకు ఒక భార్య ఉంది, మరి వాళ్ళ జీవితంలో పోతే
వాళ్ళ జీవితం అగాధంలో పోతుందని ఆలోచించకుండా ఒక సిగ్గు శరం లేని ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. ఐ మీన్ ఏమనుకోవద్దు, ఇలాంటి పనులు చేసిన వాళ్ళకే వర్తిస్తాయి, ఓకేనా. ఇట్లాంటి వాళ్ళు మగవారు కూడా ఉన్నారండి. ఒక ఆడదాన్ని నమ్మి తాళి కట్టి, ఒక భార్యను తాళి కట్టి తన జీవితంలో సగభాగమని అర్పించుకున్న ఒక ఆడదానికి కూడా తనకు ఒక మనక్షోభను గురించి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు తన ఫీలింగ్ ఎట్లుంటుంది ఇమాజినేషన్ చేసుకోరి. మీకు ఎంతమందికి ఆ ఫీలింగ్ అంటే ఎట్లుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు లైక్స్ అవర్ కామెంట్స్లో ఖచ్చితంగా పెట్టండి. మీకు ఎంతవరకు ఈ వీడియో నచ్చిందో నాకు అర్థమవుతుంది, ఓకేనా అండి. కార్మిక బంధం అయితే ఉందండి. మీ పర్సన్ మిమ్మల్ని 10 గుడి చుట్టూ తిరుగుతారు, గుడి ముంగట వచ్చి దండం పెడతారు, అర్థమవుతుందా. బస్టాండ్కి ఏదో 10 ఊర్లు తిరిగేస్తారు, మళ్ళీ బస్టాండ్లోనే ఆగుతారు. గట్లనే మీ పర్సన్ కూడా 100 మంది దగ్గరకు పోయినా కూడా మళ్ళీ మీ కాళ్ళ చెంత చేరక తప్పదు. మీ అరికాలి కింద మట్టితో సమానం. ఎన్ని రోజులకైనా కానీ ఖచ్చితంగా పశ్చాత్తాపానికి గురి అయి మీ దగ్గరికి రావాల్సిన అవసరం అనేది ఉంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇస్ ట్రూ. ఎంతమందికి కనెక్ట్ అయిందో ఇది చెప్పండి నాకు, ఓకేనా. కార్మిక బంధం అయితే ఉందండి. చూడండి, మీరు అలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల మీ పర్సన్ అయితే మీకోసం అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ కార్మిక బంధం కాబట్టి ఎవరి దగ్గరకు పోయినా కానీ దానిలో మిమ్మల్ని చూసుకుంటారు. ఇదొక విచిత్రం. సరే తిరగని సరే, ఒక ఆడది తిరుగుతుంది, ఒక ఆడది మొగంతో తిరుగుతుంది. మరి మొగంతో తిరిగినప్పుడు మరి ఆన్నే ఊహించుకోవాలి కదా. మరి చేసుకునేందుకు ఊహించుకోవాలి. ఊహించుకుంటే ఫిజికల్నెస్గా ఎందుకు అట్లా ఫిజికల్గా మీట్ కావడం అవసరమా? ఓకే, అది ఆడవాళ్ళు. మగవాళ్ళు కూడా గట్టినే ఉన్నారు. ఆడదాని దగ్గరికి వెళ్ళినా కానీ పెన్లాం గురించే తలుచుకుంటారు. కొందరైతే ఇక మొత్తం పెన్లాం లేదు, బండ్లాం లేదు, ఏం లేదు, విచ్చలవిడిగా తిరుగుతారు, విచ్చలవిడిగా ఫోన్లు మాట్లాడతారు. పెన్లాం పక్కలు ఉండగా కూడా మరొక ఆడదానికి సైట్ లేసుడు, మరొక ఆడదానికి ఇక చెప్పద్దు రొమాంటిక్ ఫీలింగ్స్. ఇక పెన్లాంని అయితే ఇక దాన్ని ఒక పూచిక పుల్ల, ఒక గడ్డి పొరకతో సమానం చూసుకుంటూ కూడా చేస్తారు. అట్లా చేసినా కానీ అది మగాళ్ళకి సిగ్గు శరాలు సిమునెత్తులు లేవా, వావి వరుసలు లేవా? అయినా ఎట్లా తిరుగుతారు? అసలే తిరుగుతారు. వాళ్ళు ఫ్రెండ్సే కావచ్చు. అసలు సిగ్గు శరం లేని ఆడదానికి ఎంత సిగ్గు లేదు, ఈ మగాడికి ఎంత సిగ్గు లేదు, మధ్యలో వచ్చిన పెళ్ళాంకి దానికి ఎంత సిగ్గు లేదు. అసలు ఇది అంతటిది జరగడానికి కారణం ఏంది? శివయ్య. అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏదో కొంత ఉంది. అన్నీ ఒకటి ఖచ్చితంగా కాలం అనేది ప్రతిదానికి సమాధానం చెప్తుంది. డెఫినెట్గా కాలాన్ని బట్టి మనం మెదులుకోవాలి. మన కంటి చూపు వెళ్ళిన ప్లేస్ కల్లా మనసు వెళ్ళకూడదు. మన మనసు మన ఆధ్వర్యంలో ఉన్నంతసేపు మన కంటి చూపు 100 రకాలుగా వెళ్ళినా మన మనసుని మనకు గోప్యంగా పెట్టుకున్నప్పుడు ఎవ్వరొచ్చినా ఏం చెయ్యలేరు. అర్థమవుతుందా? ఇది దయచేసి ప్రతి ఒక్కరూ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు, సపరేషన్లో ఉన్నవాళ్ళు, విడోస్కి విడాకులు తీసుకున్న వారికి, పెళ్లి చేసుకొని మరొక స్త్రీ మీద కానీ మరొక పురుషుడి మీద కానీ ఇట్లా ఏమంటారు ఫిజికల్నెస్ లేదంటే రొమాన్స్ కోసం కోరుకునే వ్యక్తులందరికీ ఇది వర్తిస్తుందండి. మీకు ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం తిట్టండి, ఇంకేమైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టండి. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మీకుంటాయి, మీ పార్ట్నర్కి ఉంటాయి. మీ పార్ట్నర్ కూడా బొచ్చాడు మంది ఉన్నారు ప్రపోజ్ చేసేవాళ్ళు. ఉల్టా పైసలు ఇచ్చిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. ఉల్టా డబ్బులు పెడుతున్నారు, ఉల్టా అన్ని ఇస్తున్నారు, ఉల్టా అన్నీ చేస్తున్నారు. కానీ మీ గిన్నిగానే పెట్టినా కూడా మీ పర్సన్, మీరు ఊహించుకున్న పర్సన్ ఏం చేస్తున్నారు తెలుసా? మళ్ళీ ఇవన్నిటిని కాదుకొని మీ దగ్గరకే వేస్తాడు. ఎందుకంటే గదిగా అంతే, అది కర్మబంధం. దాన్నే కార్మిక బంధం అంటారు. కర్మ మీ లైఫ్లో మీరు ఏది తిరిగి ఇస్తే గదే వస్తుంది. మీరు మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడిస్తే చెడే వస్తుంది. అర్థమవుతుందా? ఈ కర్మబంధం అనేది గత జన్మల నుంచి ముడిపడ్డ మీ బంధాన్ని తెంచడం దేవుడి తరం కూడా కాదు. అందుకే కొట్టుకుంటారు, గుద్దుకుంటారు, మళ్ళీ కలుస్తారు. ఈ కార్మిక బంధం ఉంది కాబట్టి ఎంతమంది ఆడవాళ్ళు ఈ జీవితంలో అచ్చిపోయినా కూడా మళ్ళీ మీ దగ్గరికి ఖచ్చితంగా రాక తప్పదు, ఓకేనా. మీ పర్సన్ అయితే వేరే ఒక లేడీస్తో అయితే రొమాంటిక్గా మాత్రం మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతున్నాయి. మీ లైఫ్లో ఎంతమందికి జరిగిందో కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీకు రీడింగ్ అవసరమైతే తీసుకోండి. లేదు మీకు అందరికి ఎవరికి నచ్చకపోతే అక్క ఇది నువ్వు చాలా అసలు మాకు చెప్పలేదు, మాకు నచ్చింది చెప్పలేదు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, ఓకేనా. ఎలా రిసీవ్ చేసుకుంటే అలా రిసీవ్ అవుతుందండి, ఓకేనా. మీరు ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి, చెడులో మంచిని వెతకండి, అప్పుడు మీరు బాగుపడతారు. మౌనం పాటించండి. మౌనం అనేది
మీరు ఎంత మౌనంగా ఉంటే గంత గెలుపుకు మీ నాందిని అవుతారు. ఒక గుర్తుపెట్టుకోండి, సరేనా? మీ పర్సన్ గురించి మీకు ఎంత తెలిసినా కానీ తనని మీరు బయటకు లాక్కండి. ఎందుకంటే లాగిన కొద్దీ ఏమంటారు, ఒక రాయి ఒక చిన్న రాయిని చెక్కగా ఒక శిల్పం అవుతుంది. గట్లనే మీ పర్సన్ గురించి 10 తప్పులు చేసినా మీరు అడ్జస్ట్ అయితే ఒకరోజు కాకుండా ఒకరోజైనా తనకు రియలైజేషన్ అవుతారు. రియలైజేషన్ అయ్యి, అరే నేను ఇన్ని తప్పులు చేసినా, నా భార్య ఇంత చూస్తున్నా కూడా నన్ను ఏమీ అనట్లేదు, ఏం చేయట్లేదు, ఏదో దాని కోపం వచ్చినప్పుడు అంటుంది, ఆ తర్వాత ఊకుంటుంది అని ఒక రియలైజేషన్ అయ్యి వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించి మీరే తన లైఫ్, మీరే తన జీవితం, మీరే తన సోల్మేట్, మీరే తన కార్మిక బంధం, మీరు లేని జీవితం వరకు లేదు అని అద్భుతమైన ఫీలింగ్, అద్భుతమైన ఆశ్చర్యం, మీ పార్ట్నర్ మీ గురించి ఆశ్చర్యంగా ఊహించడము అని జరుగుతుంది. అందుకే మీరు చూసేవాళ్ళు లక్కీ. అర్థమవుతుందా? మీ లైఫ్లో ఊహించని మలుపులు ఏం జరిగినాయి, గివే జరిగినాయి. అర్థమైందా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికైతే ఖచ్చితంగా రీయూనియన్ ఉంది. ఫోన్ కాల్ కోసం ఎవరైతే ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం కూడా రీయూనియన్ ఉంటుంది. ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పట్లో అయితే కొంచెం మందికి అవుతాయి, కొంచెం మందికి కావు. ఓకేనా? ఈ మధ్య చేసుకున్న వరకు కొంచెం మంచి జరగదండి. ఓకే, మిమ్మల్ని మీ పర్సన్ అయితే అర్జెంటుగా కలవాలనుకుంటున్నారు. ఎందుకంటే తప్పులు మొత్తం తెలిసిపోయినాయి. నేను ఎలా మొహం పెట్టుకోవాలి అనకుండా ఇంకా కిరీటం నెత్తి మీద పెట్టుకొని నేను మహారాజుని అనుకుంటూ నేనే ఒక మహారాణి అని ఒక విర్రవీగుతూ ఏదో అర్జెంటుగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాకమ్మ కబుర్లు చెప్పి మళ్ళీ వాళ్ళ వలలో వేసుకొని తిప్పుకొని వాళ్ళ చుట్టూ తిప్పుకోవాలని అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే 100కు 200,000% ఉంది. అర్థమవుతుందా? చాలామందితో రిలేషన్షిప్ ఉంది, కానీ అందులో ఇప్పటికీ మీ పర్సన్ మర్చిపోయారంటే లేదండి, మర్చిపోలేదు. ఇప్పటికీ మీ పర్సన్ మీతో ఏం చెప్తున్నారంటే నేను మర్చిపోయాను, దాని గురించి గుర్తు చేయొద్దు అని అంటున్నారు. కానీ వారి మనసులో నెమరు వేస్తున్నా ఏంటి తెలుసా? ఎవరితో అయితే గడిపారో వాళ్ళ అన్నీ నెమరు వేస్తున్నాయండి. ఓకేనా? అర్థం చేసుకోండి. ఓకేనా గాయస్? సారీ అండి, ఇప్పటి వరకు అది ఏమంటారు లైట్ కింద సడన్గా పడిపోయింది, ఏమనుకోవద్దు. అర్జెంటుగా అయితే రావాలని అయితే మీ దగ్గరకు అనుకుంటున్నారు. ఎంత అర్జెంటుగా వచ్చినా వాళ్ళ మనసులో ఉండే ఆలోచనలు వేరు, మీ దగ్గర ఉండేది వేరు. మీ మీద ప్రేమ అయితే ఉందండి, విపరీతమైన ప్రేమ ఉంది. ఓకేనా? ఇగో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికైతే రీయూనియన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మీ లైఫ్లో మీ పార్ట్నర్, మీ మనసులో ఉన్న వారి గురించి మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో, మీ కార్మిక బంధం ఎవరితో ఉందో 10 మందితోటి ఎట్లయినా ఒక ఆడది కానీ మగాడు కానీ మేల్ ఫీమేల్ ఎవరికైనా కానీ సంతోషం అనేది అయితే మీకు ఖచ్చితంగా స్టార్ట్ అయ్యింది. మంచి రోజులు వచ్చాయి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి, విడిపోయిన వారికి, విడిపోయి ఉన్న వారికి అయితే ఖచ్చితంగా రీయూనియన్ ఉందండి. ఓకేనా? మరి మనం ఇచ్చిన ఈ డే ఎంతవరకు కరెక్టు? ఓకేనా? మరి ఎంతవరకు టైం పడుతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి థర్డ్ పార్టీ రిమూవ్ కావడానికి, తన మనసులో నుంచి తొలగిపోవడానికి? మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఇద్దరికి వర్తిస్తుంది, ఒకరికే వర్తించదండి. ఆయన అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు మగాళ్ళని అంటున్నాను, మగాళ్ళు రేషపడవద్దు. ఆడవాళ్ళను అంటున్నాను, ఆడవాళ్ళు రేషపడవద్దు. అర్థమవుతుందా? కోపం మాదిగోడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కోపము ఎంత ఉంటే అంత శత్రుత్వం పెరుగుతుంది. అదొకటి గుర్తు చేసుకోండి. ఓకేనా? యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వాళ్ళ యూనివర్స్కి కరెక్ట్ రీడింగ్ రావాలి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ పరమశివ అక్షులు ఖచ్చితంగా ముక్కోటి దేవతలు అందరికీ ఉండాలి. ఓకేనా? మీ లైఫ్లో 20 డేస్ బిగినింగ్ 20 డేస్ కావచ్చు, 20 వీక్స్ కావచ్చు, నవంబర్ కావచ్చు, అక్టోబర్ కావచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కలుగుతారు. సెప్టెంబర్ వరకు కావచ్చు, 20 డేస్ కావచ్చు, మిమ్మల్ని కలవాలని చాలా తపన పడుతున్నారు. నెక్స్ట్ మంత్ కావచ్చు, నెక్స్ట్ ఒక 2-3 డేస్ 5 వీక్స్ కావచ్చు. ఓకేనా అండి? అక్టోబర్ వరకు అండి. ఓకేనా? మనం ఇప్పటివరకు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఏంజల్ డెక్స్ని అడుగుదాం. ఎంతవరకు నిజం అంటే అక్కో అబద్ధాలు ఏం చెప్తుంది, ఏడుకెళ్ళి ఎత్తుకొచ్చింది ముచ్చట్లు, ఇవన్నీ కరెక్టేనా అని మీకు కూడా అనిపిస్తుంది. కానీ అందరి లైఫ్లో చాలా కష్టపడి, చాలా వేదన పడి ఒక ఆడది కానీ, ఒక మగాడు కానీ, ఒక మగాడు కూడా, ఒక ఆడది, ఒక సిగ్గు లేకుండా ఒక ఆడది పరాయోడి గురించి భర్త ఉండగా కూడా ఎదురు చూస్తుంటే, లేదా భర్త ఉండగా చూసే వాళ్ళకి చెప్తున్నా, కానీ ఆ ఆడదాని మనస్సు అలా కలుషితంతో చూస్తుంటే
చేసుకున్న దానికి తెలిస్తే ఎట్లుంటుంది అనేది ఒక ఆడదానికి ఆడదే శత్రువు అంటే గిందికే, అర్థమవుతుందా? ఓకే, నేను చెప్పగలిగింది ఎంతవరకు నిజమో చూద్దాం. ఓకేనా? సంథింగ్ ఈజ్ బెటర్. ఓకేనా? ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ అంటే ఇప్పుడు కొంచెం బాగానే ఉందండి. ఓకే, ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్. ఓకేనా? యూ కెన్ గో అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది చేయండి. ఓకేనా? బిగ్ హ్యాపీ చారియట్స్ అంటే మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకేనా? మీరు ఇంకా మీ పర్సన్ మనసులో వ్యక్తి తొలగిపోయిందని మీరు అనుకుంటున్నారా? మీ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. లేదండి, తొలగిపోలేదు, టైం పడుతుంది. ఓకేనా? సక్సెస్ ఇప్పటివరకు నేను చెప్పిందంతా ఇస్ ట్రూ, నిజం 100%. ఓకేనా? ఓకే అండి, మరి అందరికీ ఏం చెప్తా, ఒక్క నిమిషం ఆగురి, కొంచెం డిస్టర్బెన్స్ అండి. ఊరికే ఈ లైట్ ఎందుకేమో వేరే లైట్ బుక్ చేసుకోవాలి, ఊరికే కింద పడుతుంది. సారీ డిస్టర్బెన్స్, ఏమనుకోవద్దు గాయ్స్. ఓకే, ఇప్పటి వరకు అంతా చెప్పింది నిజమా కాదా? ఎస్ సార్ నో. నేను పెండిలంని అడుగుతున్నాను. ఓం పరమశివయ్య, హరహర మహాదేవ్ కరెక్ట్గా ఈ రీడింగ్ అనేది రావాలని నేను కోరుకుంటున్నాను. ఎస్ సార్ నో చెప్పండి, లేదంటే చూసే వాళ్ళ వ్యూవర్స్కి కూడా డౌట్స్ కూడా ఉండిపోతాయండి. ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఎస్ ఆర్ నో చెప్పాలి. ఎస్ వచ్చిందండి, కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఎస్ అంటే ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నిజం. సరే అండి, ఆ పరమశివయ్య ఆశీస్సులు ఖచ్చితంగా మీ అందరికీ ఉండాలి. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలి. మీరు అనుకున్న పనులలో విజయవంతంగా సాగాలి, అంతా మంచిగా జరగాలని నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను మీతో మీ స్నేహ పటేల్, ఎప్పటికీ మీతో మీ స్నేహ పటేల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, బాయ్. రేపటి కంటెంట్లో మళ్ళీ